అందరూ నెల్లూరులో రొట్ల పండుగ జరిగేటప్పుడు వెళ్తే నేను మా ఫ్రెండ్ మాత్రం రొట్ల పండుగ అయిపోయిన తర్వాత అయితే వెళ్ళాము. సో గైస్ ఇవాళ ఏం జరిగిందంటే ఇవాళ ఎలాగైనా రొట్ల పండుగకి వెళ్ళాలని డిసైడ్ అయితే అయిపోయాము. ఇంకా అలా మా బొక్కడలో ఫ్రెండ్ అయితే ఎక్కించుకునే దానికి వాడి దగ్గరికి అయితే వెళ్ళాము. వాడి దగ్గరికి వెళ్ళగానే వాడైతే సిగ్నల్ పోలీస్ కి అయితే కంపెనీ అయితే ఇస్తున్నాడంట. ఆ పోలీస్ మామ అయితే చూస్తే మమ్మల్ని అయితే వేసుకుంటాడు. ఇంకా మా వేస్ట్ గాని అయితే బైక్ ఎక్కించుకుని దర్గాకి అయితే వెళ్ళిపోయాము. ఆ దర్గాలోకి వెళ్ళగానే నాకైతే ఒక వాచ్ షాప్ అయితే కనిపించింది. మామ నా ఫోన్ కి అయితే సగం యాప్ లో ఉంది, ఇక్కడ ఫుల్ యాపిల్ వాచ్ అయితే ఉంది, నాకైతే తీసిరని చెప్పాను. మూసుకొని ముందుకు బారా జోబులో చిల్లుకోవలేవు అన్నాడు. ఇంకా చేసేదేం లేక నేను మా వేస్ట్ గాడు అయితే ఆ రొట్ల పండుగ జరిగే దగ్గరికి అయితే వెళ్ళాము. అందరూ వీడియోలో లక్షల మంది అయితే వచ్చారన్నారు. మేము వెళ్ళినప్పుడే ఒక్కరు కూడా లేరు అక్కడ. పక్కన నన్నని ఏంటన్నా ఇక్కడ ఎవరు లేరంటే తమ్ముడు ఇక్కడ రొట్ల పండుగ ఎప్పుడు అయిపోయిందని చెప్పాడు. అన్న ఆ మాట చెప్పగానే నాకు ఒక సాంగ్ అయితే గుర్తొచ్చింది. పులంతా ఒక్క ఈ చోటే చేరారేలా. ఇంకా చేసేదేం లేక అక్కడ నుంచి రిటర్న్ వెళ్తుంటే మా ఫ్రెండ్ అయితే పెళ్లి రొట్టె గురించి ఒక స్పీచ్ అయితే ఇచ్చాడు. అదైతే మీరు వినండి. పెళ్లి రొట్టె చెప్పు. పెళ్లి రొట్టె కోసం ఇక్కడ పెళ్లి రొట్టెకి డిమాండ్ ఎక్కువ అంట. పెళ్లి అయితే ఆల్రెడీ అయిపోతాయి కదా, దానికోసం ఇంకా చేసేదేం లేక మా వేస్ట్ గాని అయితే పద్ధతిగా తిట్టి నెల్లూరు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర అయితే దించేసి నేను మా ఫ్రెండ్ అయితే ఇంటికి స్టార్ట్ అయిపోయి వాటికైతే తింటే ఉంటాం. మరి బాయ్.